ప్రొక్యూర్మెంట్ జరిగింది. మన ప్రకృతి సహకరించకున్నా, వివిధ రకాలుగా మన పైన ఒత్తిడి ఉన్నా, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు చేయకున్నా, కనీసం సొల్యూషన్స్ కూడా ఇవ్వకుండా చేతులు ఎత్తేసిన దిగ్విజయంగా దాదాపుగా ఇప్పుడున్న రిపోర్ట్ చూస్తే, కలెక్టర్ గారు ఇచ్చే రిపోర్ట్ చూస్తే వనపర్తి జిల్లాలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ గా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయింది, కాబోతా ఉంది 2-3 days లో. ఇది చాలా గొప్ప విజయం. ఇది కేవలం కంటిన్యూస్ పర్సువేషన్ ఆఫ్ ద ఆనరబుల్ సీఎం అండ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్. దీనివల్లే సాధ్యమైంది. ఎమ్మెల్యేలు కూడా క్షేత్ర స్థాయిలో ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి అర్ధరాత్రి కూడా ఫోన్స్ రిసీవ్ చేసుకొని మళ్ళీ అధికారులకు ఫోన్ చేసి అప్రమత్తం చేయడం వల్లనే ఈ కార్యక్రమం సఫలీకృతమైంది. అయినా సరే ప్రతిపక్షం మనం డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఆ విమర్శలను సద్విమర్శలుగా తీసుకొని నిజంగా ఎక్కడ లోపాలు ఉన్నాయో వాటిని, ఆ లోపాలను పూర్చే ప్రయత్నం మేము చేసాము, నిజాయితీగా చేసాం. ఇది మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు చేయాల్సిన అవసరం. మీడియా కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎక్కడ ఇబ్బంది జరిగిందో మా దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అలాగే గతంలో కంటే ఎంత మెరుగ్గా మేము ప్రొక్యూర్మెంట్ చేస్తా ఉన్నాం అన్న విషయాన్ని కూడా అప్పుడప్పుడు ప్రజలకు చేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుంది. ఎందుకంటే మీడియా నిర్ణయించవచ్చు, దయచేసి పనుల ద్వారా అది ప్రజలు నిర్ణయం చేయాలి. కానీ ఆ బాధ్యత మీడియా మిత్రులు మంచి చేస్తే ఖచ్చితంగా ప్రశంసించాలా, ఏమైనా లోపాలు జరిగితే ఎత్తి చూపాలని చెప్పి కోరుకుంటూ, ఈ జిల్లాలో మీడియా ప్రొయాక్టివ్ గా ఉంది, మాకు సపోర్ట్ చేస్తా ఉంది. చాలా లోపాలను ఎత్తి చూపినప్పుడు మా దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నారు. మేము ఎప్పటికప్పుడు మా వంతు కర్తవ్యంగా అధికారులను అప్రమత్తం చేస్తా ఉన్నాం. ఇదంతా కూడా సాఫీగా జరుగుతా ఉంది. రికార్డు ప్రొక్యూర్మెంట్ జరిగింది, ఇది వాస్తవం, ఎవరు కూడా కాదనలేని సత్యం. ప్రతిపక్షాలు ఎంత యాగి చేసినా, ఎన్ని యాత్ర చేయాలనుకున్నా, పర్చేస్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి ఏదో డ్రామా చేయాలనుకున్నా, అల్టిమేట్ గా రైతు అకౌంట్ లో డబ్బులు పడతా ఉన్నాయి, రైతులు హ్యాపీగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న వీక్ లీక్ ఒకటి మనకు బయటపడేది ముఖ్యంగా ఇక్కడ. దాన్ని మనం నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ సీజన్ కి మనం కవర్ చేసుకునే లింకే, అసాధ్యమేమి కాదు. చిన్నారెడ్డి గారు కూడా అదే మాట్లాడినారు, తర్వాత మిగతా ప్రజలు కూడా అదే మాట్లాడినారు. ట్రాన్స్పోర్టేషన్ లోనే మనకు కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో ఈసారి ఏది మెరుగైన పద్ధతి అని చెప్పి ఆలోచించుకోవాలి. ముఖ్యంగా సివిల్ సప్లైస్ లో ఉన్న ఉన్నతాధికారులు మనకు మండల్ యూనిట్ గా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ను మనం యాక్టివేట్ చేస్తే బాగుంటుంది. మనం కాన్స్టిట్యున్సీ వైజ్ గా చేస్తా ఉన్నాం అనుకుంటా, దాన్ని ఇంకా గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్లి ఫ్లెక్సిబుల్ గా ఉండాలి పాలసీ. కేవలం లారీని అపాయింట్ చేసినాం, ఒకరికే అపాయింట్మెంట్ చేసినాం అని కాకుండా నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ సీజన్ వచ్చినప్పుడు గ్రామాల్లో ఉన్న వెహికల్స్ ను కూడా అప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా డెసిషన్స్ తీసుకునే అవకాశం మొదలై కలెక్టర్లకు ఉన్నతాధికారులకు ఇస్తే ఇప్పుడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే వచ్చినాయో ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటాం, అవి కూడా మనం ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా మా మహబూబ్నగర్ జిల్లాలో పంట ఎక్కువగా పట్టింది. ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెరుగుతా ఉన్నాయి ప్రతి సంవత్సరం. దానికి మంత్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ప్రతి ఏడాది అంటే ప్రతి సీజన్ కు కూడా గతంలో కంటే ఎక్కువగా అడిషన్స్ అవుతా ఉన్నాయి. అంటే దీన్ని ప్రతి క్షణం మానిటర్ చేస్తూ పంట ఎట్లా పడుతా ఉంది, ఎక్కడికి వస్తా ఉంది అని చెప్పి రిపోర్ట్స్ తెప్పించుకుంటూ 24/7 ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టినందుకే గౌరవ మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మిగతా అందరూ కూడా ఈ ఇంక్రీజ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ సాధ్యమైంది. కాబట్టి మాకు ఇంత మంచిగా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన మా అధికారులను అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.